నమస్కారం. ఇవాళ మీ అందరితో మేము మీడియా మిత్రులందరితో నేను ఈ 800 రిలీజ్ సందర్భంగా మీ అందరితో నిజంగా మా కోసం మీరందరూ వస్తుంది కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీ అందరితో కూడా ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు వెరీ హ్యాపీగా ఉంది. ఇక 800 దీని డైరెక్టర్ శ్రీపతి, ఎంఎస్ శ్రీపతి నాకు గత 15 సంవత్సరాలుగా దాదాపు 2004 నుంచి దగ్గర 20 సంవత్సరాల నుంచి తెలుసు. మా సినిమానే వర్షం తమిళం చేసేటప్పుడు ఎస్పీబీ చరణ్ ప్రొడక్షన్ మీద అప్పుడు ఇంట్రడ్యూస్ అవ్వబడ్డ అతను. తర్వాత కూడా చాలా కంపెనీలో ఈ మన 1 మినిట్ తర్వాత వెంకట ప్రభు మా చెన్నై 28 సినిమాలో కూడా అతను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి అక్కడి నుంచి 4-5 సినిమాలు చేసి తర్వాత కొన్ని కథలు చేసుకుంటూ డైరెక్టర్ అవుతున్న సమయంలో ముందుగా నేను 2016 జెంటిల్మెన్ తర్వాత అతనితో చేద్దాం అనుకోవటం, కథ కూడా రెడీ అయింది. ఈ లోపల 2017-2018లో అతనికి బయోపిక్ రావడం జరిగింది, ముత్తయ్య మురళీధరన్ గారిది. ఆయన 800 వికెట్స్ సాధించి వరల్డ్ రికార్డ్, అది వరల్డ్లో ఇంతవరకు ఇంకా ఎవరు సాధించలేదు బౌలింగ్ రికార్డ్ అది. అతను బయోపిక్ నాకు వచ్చింది సార్, నేను చేసి మళ్ళీ మీకు ఈ సినిమా చేయమంటారా, నెక్స్ట్ సినిమా చేస్తాను సార్ అన్నప్పుడు నిస్సందేహంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ 800 చేసే అవకాశం అతనికి వచ్చినప్పుడు నన్ను అడగటం జరిగింది. నిస్సందేహంగా నువ్వు తప్పకుండా వెళ్ళి చేయి, చాలా మంచి అవకాశం అన్నాను. అప్పుడు అతనికి ఆ విజయ్ సేతుపతి అనే ప్రపోజల్తో విజయ్ సేతుపతి గారితో అనుకోవటం జరిగింది. తర్వాత అది కొన్ని కారణాంతాల వల్ల వర్కౌట్ కాకపోవటం వలన మళ్ళీ తర్వాత కోవిడ్ అలా లేట్ అయిపోవడంతో 2021లో మొదలుపెట్టారు ఈ ప్రాజెక్టు. ఎప్పటికప్పుడు అంటే దాంట్లో నేను ప్రొడ్యూసర్ కాకపోయినప్పటికీ ఆ కథాపరంగా ఆయన బయోపిక్లో ఉండే ఆ కోణాలు కానీ అన్నీ నాతో అప్పుడప్పుడు డిస్కస్ చేయటం. అంతే, అతని వెనకాతల ఇంత పెయిన్ ఉందా, ఇంత పెయిన్ఫుల్ జర్నీ ఉందా. ఇప్పుడు ఏ వ్యక్తికైనా చాలామందికి వాళ్ళ చరిత్రలు తీసుకుంటే చాలామంది గొప్పవి సాధించిన వ్యక్తుల గురించి మనం తెలుస్తాం, కానీ ఆయన వెనకాతల వాళ్ళ పడ్డ కష్టం కానీ అవన్నీ మనకు అంతగా తెలియదు. అట్లాగే మురళీధరన్ గారి ఆయన కథ విన్నప్పుడు నిజంగానే ఇంత పెయిన్ ఉందా, దీన్ని తప్పకుండా చేస్తే బాగుంటుంది, ఇది ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది, 100% కనెక్ట్ అవుతుందని నేను అతన్ని ఎంకరేజ్ చేశాను. ఆ తర్వాత అది చాలా బాగా షూటింగ్లోకి తీసుకువెళ్ళి తర్వాత అది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చాలా చోట్ల ప్రదేశ్లో వరల్డ్ క్రికెట్లో ఉండే రియలిస్టిక్గా ఉండే ఆ రియల్ స్టేడియంస్లో షూట్ చేశారు. చాలా మంచి ప్రాజెక్ట్ అయింది. ఒక 2 months బ్యాక్ నేను ఇది మళ్ళీ నా దగ్గరికి రావటం, ఇది టోటల్గా మీరు రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనడంతో నేను వాళ్ళతో మళ్ళీ అఫీషియల్గా ఎంటర్ అయ్యాను నేను. సో ఈ సినిమాలో నేను శ్రీదేవి మూవీస్ సమర్పకుడుగా ఉంటుంది. ఇక సినిమా గురించి చెప్పాలంటే 800 ఇది చాలా ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఏ క్రికెటర్. ఆయన చిన్నతనం నుంచి క్రికెట్ సాధించే ఒక లెవెల్ అయిన తర్వాత మళ్ళా టిల్ హీ రీచ్ దట్ 800 వికెట్స్ ఆయన ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అవన్నీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి మనందరికీ. చాలా మంచి సినిమా అవుతుంది. ముఖ్యంగా ఇది నేను సమర్పిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కమర్షియల్ ఆస్పెక్ట్స్లో వస్తే మనకి ఈ బయోపిక్లు అనేవి ఒక మహానటి వచ్చింది, అట్లాగే ఎంఎస్ ధోని గురించి వచ్చింది, తర్వాత కపిల్ దేవ్ గురించి వచ్చినాయి. క్రికెట్ పరంగా వీళ్ళు చాలా మంచి ప్రాజెక్టులు వచ్చినాయి మనకి. ఇది కూడా ఒక క్రికెటర్, ఒక శ్రీలంకన్ క్రికెట్కి సంబంధించిన 800 వికెట్స్ సాధించిన అతని గురించి బయోపిక్. అయితే ఇంత ఎమోషనల్ జర్నీ అంటే బయోపిక్ అంటే మనం ఇప్పుడు యథార్థ గాథలే చెప్పాలి, దాన్ని మనం షుగర్ కోటెడ్గా చెప్పకూడదు. దానికి కట్టుబడి సినిమాగా ఎలా మార్చుకోవాలి, ఎంతవరకు చెప్పాలి, ఈ కొన్ని కాంట్రవర్షియల్ దాంట్లో ఉన్నప్పటికీ రియల్గా ఆయన ఫేస్ చేసినప్పటికీ ఆ పెయిన్ ఆయన అనుభవించినప్పటికీ, కానీ మనకి సినిమా అనేటప్పటికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తూ దాన్ని మొత్తానికి ఒక అద్భుతమైన చిత్రంగా మన ముందుకు తీసుకొచ్చారు శ్రీపతి. ఆయన మురళీధరన్ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి అండి. మేము ఈ 4 రోజుల ట్రావెలింగ్లో ఆయన గురించి నేను ఇంకా ఎక్కువ తెలుసుకోగలిగాను. సచిన్ గారు ఆయన గురించి మాట్లాడినప్పుడు కానీ, అట్లాగే సౌరవ్ గంగూలీ కలకట్టాలో మాట్లాడిన, లక్ష్మణ్ గారు మాట్లాడిన, అనిల్ కుంబ్లే గారు మన బెంగళూరులో మాట్లాడిన, మోర్ దాన్ ఏ క్రికెటర్ ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ప్రతి వాళ్ళు చెప్తున్నది. చాలా గొప్ప వ్యక్తి అండి,
చాలా చిన్న స్థాయి, అంటే ఎంత చిన్న స్థాయి అంటే ఆ చిన్న స్థాయి నుంచి అన్ని రకాలన్నీ ఫేస్ చేస్తూ అతను ఒక వ్యక్తిగా, క్రికెటర్గా తను అనుకున్నది సాధించగలిగాడనేది ఈ సినిమా చెప్తుంది. ఈ సినిమా అనేది నిజంగా ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ది యంగ్స్టర్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు డాక్టర్ అనుకుంటారు, ఒకళ్ళ జీవితంలో ఒక సైంటిస్ట్ అవుదాం అనుకుంటారు, ఒక ఇంజనీర్ అవుదాం అనుకుంటారు. ఇట్లా ప్రతి వ్యక్తి ఒక ఆడిటర్, ఒకళ్ళు లాయర్ అవుదాం అనుకుంటారు, ఒకళ్ళు ఆడిటర్ అవుదాం అనుకుంటారు. ఈ వెళ్ళేవాడికి ఒక గోల్స్ ఉంటాయి. ఈ గోల్స్ వెళ్ళేటప్పుడు అది తప్పకుండా వాళ్ళకి ఏవో ఒకటి ఫేస్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ సినిమా నాకు ఏమనిపించిందంటే, ఇన్ని పెయిన్లు ఉన్నా కూడా ఆయన ట్రావెల్ అయ్యి ఒక సక్సెస్, ఒక గోల్ని సాధించగలిగాడు అనేది ఒక చాలా మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇవాళన్న యంగ్ జనరేషన్కి ఇది ఒక గొప్ప ఈ జనరేషన్కి ఇవాళన్న ఈ జనరేషన్కి ఈ సినిమా ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా రియలిస్టిక్గా ఉంటుంది, చాలా మంచి సినిమా. నేను ప్రజెంట్ చేస్తున్నందుకు నిజంగా గర్వపడుతున్నాను. నేను ఇంకా ఫ్యూచర్లో సినిమాలు తీయచ్చు. ఈ మధ్యనే నేను యశోద, అంతకుముందు సమ్మోహనం, అంతకుముందు మన జెంటిల్మెన్ తీశాను. అంతకుముందు చాలా సినిమాలు తీశాను. మీకు ముఖ్యంగా ఆదిత్య 369 అందరికి గుర్తుంటుంది. ఎన్నో చిత్రాలు తీసిన నేను దీన్ని సమర్పణకూడదు అని మాత్రమే కాకుండా దీంతో ట్రావెల్ అవుతూ టోటల్ సినిమాను కూడా నేను రిలీజ్ చేయటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. కమర్షియల్ వాల్యూస్ నేను పక్కన పెడితే ఒక రియలిస్టిక్, ఈ అవకాశం అందరికీ రాదు. అందులోనూ ఒక గొప్ప చరిత్ర, ఒక వరల్డ్ రికార్డు ఉన్న ఒక చరిత్ర ఉన్న ఒక మనిషి, అందులో చాలా మంచి మనిషి ఆయన చరిత్రను ఒక బయోపిక్గా తీస్తే దాన్ని నేను రిలీజ్ చేసే అవకాశం నాకు రావటం నిజంగా భగవంతుడు ఇచ్చిన వరం. ఈ సినిమాని తప్పకుండా చూడండి, చాలా బాగుంది. రేపు 6వ తారీఖున అక్టోబర్ 6th రిలీజ్ అవుతుంది. ఇక టెక్నీషియన్స్ విషయంలోనూ ఆర్టిస్ట్ విషయంలోకి వస్తే, దీనికి ఈ విజయ్ సేతుపతి తర్వాత ఎవరా అనుకుంటున్న టైంలో అతను సండాగ్ మిలియన్లో చేసిన మధురమిట్టలో దీన్ని అతని క్యారెక్టర్ చేయడం జరిగింది. వాటి ట్రాన్స్ఫర్మేషన్ అండి. అసలు మీరు రేపు సినిమా చూసినా మీరే చెప్తారు. అద్భుతమైన నటుడు అతను. ఎలా హాలీవుడ్లో ఉండే వాళ్ళు పెద్ద పెద్ద ఆఫర్లు కూడా అతనికి వస్తున్నాయని నేను విన్నాను. చాలా మంచి యాక్టింగ్ అది. ప్రతి వాళ్ళు చూసిన ప్రతి వ్యక్తి, ప్రతి వాళ్ళు అతని గురించి చాలా బాగా ఫీల్ అవుతారు. అట్లాగే మహిమా నంబియార్ ఈ మురళీధరన్ గారి వైఫ్ క్యారెక్టర్ చేశారు. అలా గిబ్రాన్ రీరికార్డింగ్, ఫంటాస్టిక్ రీరికార్డింగ్. ఆర్డి రాజశేఖర్ మనకి ఎన్నో సినిమాలు చేశారు, పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. కెమెరామెన్, చాలా మంచి కెమెరా పనితనం జరిగింది. అట్లా వీళ్ళన్నిటికంటే ఇలా ప్రతి వ్యక్తి, ప్రతి టెక్నీషియన్ దీన్ని అహోరాత్రులు శ్రమించి ఒక చాలా మంచి సినిమాని మన చేతికి ఇస్తున్నారు. శ్రీపతి కూడా చాలా బాగా తీశాడు ఈ సినిమాని. చాలా మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అవుతాడు అనే నమ్మకం నాకుంది. తర్వాత ఒక నిమిషం, నా నెక్స్ట్ సినిమా కూడా ఎంఎస్ శ్రీపతి డైరెక్ట్ చేస్తున్నాడండి. కథ అన్నీ ఆల్మోస్ట్ ఓకే ఉన్నాయి. దాని మీద కూర్చుని త్వరలో కూడా అది తెలుస్తుంది మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్.